మంచోడు మంచోడు అంటే మంచమెక్కి దూకిందట. ఏపీలో ఎన్నికలు దగ్గర పడంగానే మంచోళ్ళని ముసుగులేసుకున్న పెద్ద మనుషులు పుట్టల నుంచి చీమలు బయటకొచ్చినట్టు జిబజిబా బయటకొచ్చి జయము జయము చంద్రన్న అని భజన షురు చేసిండ్రు. ఈ భజన బృందంలో కొత్తగా చేరిండు మేధావి జయప్రకాష్ నారాయణ. మరి ఆయనకు ఉన్నట్టుండి ఏం కలవడ్డదో ఏందో గాని చంద్రబాబు కూటమికే నా మద్దతు అన్నాడు. ఇక దాంతోని అయ్యగారి అసలు రంగు బయటపడ్డదని అంటున్నారు వైసీపీ లీడర్లు. అగో అక్కడ పోసానున్నాడు, ఆయన ఏం చెప్తుండో చూద్దాం. సార్ మీరేం చెప్తారు? విజనరీ అన్నారు కదా బాబులో, ఏ విజనరీ అండి? ఎన్టీ రామారావు వెన్నుపోటు పడవటం విజనరీ, హరికృష్ణకి వెన్నుపోటు పడవటం విజనరీయా, దగ్గుపాటికి వెన్నుపోటు పడవటం విజనరీయా? ఏం విజనరీ అని మీరిట్లా నిలదీస్తే ఏం చెప్తాడు సార్? విజనరీ అంటే విజనరీనే, అర్థాలు తాత్పర్యాలు అడగొద్దు. బాబు ఎంత దొంగైనా, ఎంత వెధవైనా, ఎంత వెన్నుపోటుదారుడైనా ఆ బాబులో జేపీ కూడా విజన్ కనిపించటం చాలా గొప్ప విషయం. అవన్నీ ఒక విజనరీకి ఉండాల్సిన లక్షణాలు అనుకుంటుండేమో మరి జేపీ సారు. 600 హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. జేపీ గారు మీకు తెలుసు, ఆయనకెందుకు తెలియదు, అన్నీ తెలుసు. 2014 నుండి 19 వరకు ఈ 600 హామీల్లో ఒక్క హామీ అన్న నెరవేర్చాడా ప్రజలకి? ఇగో సార్, మీరు గిసోంటి గొట్టు క్వశ్చన్లు అడిగితే ఎట్లా? కొంచెం ఈజీ క్వశ్చన్లు అడగండి. అయినా మీరు గిట్లా అడుగుతారనే చంద్రబాబు ఆ 600 హామీల మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి గాయబ్ చేసిండు. హాసోంటి చంద్రబాబుకు జై కొడుతున్నాడు జేపీ సారు. నారా చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా తినని అత్యంత నీతిపరుడు అని ప్రమాణం చేయండి సార్. నేను వచ్చి మీ ఇంటి కళ్ళ దండం పెడతా. ప్రమాణం చేయాలనా? అట్లా చేస్తాడు? చంద్రబాబు ఎంత నీతిపరుడో అందరికంటే ఎక్కువ జేపీ సార్కే తెలుసు. పోనీ మీరు చెప్పండి, చంద్రబాబు ఏం చేసిండో? పందికొక్కులా తిన్నాడు. మరి పందికొక్కు లెక్క తిన్న చంద్రబాబు జేపీకి ఎందుకంత ముద్దొచ్చిందంటారు? అసలు చంద్రబాబు పందికొక్కు లెక్క తినడని ఏ లెక్కలతో చెప్తున్నారు మీరు? ప్రెస్ మీట్ లో నన్ను నార్కో టెస్ట్ చేయించండి, చంద్రబాబు గురించి క్వశ్చన్లు వేయండి. మీరు నార్కో టెస్ట్ చేయాలనా? చేస్తే గీస్తే చంద్రబాబుకు చేయాలి గాని మీకెందుకు చేస్తారు సార్? చంద్రబాబు ఏమేమి పాపాలు చేశాడో ఆ నార్కో టెస్ట్ లో వస్తాయి బయటికి. ఆయన ఏం పాపాలు చేసిండో మీరు చెప్తారా? అట్లయితే చంద్రబాబుకే చేస్తే అయిపోతుంది కదా. మీరు గిట్లా నార్కో టెస్ట్లు, సిటీ స్కాన్లు చేయాలంటే మళ్ళా మేధావులకు కోపం వస్తుందేమో సార్. నేను ప్రజలకు చెప్తున్నా, ఇలాంటి జేపీలు, కేపీలు, పీపీలు మాట నమ్మకండి. జనాలకు తెలియందేమున్నా సార్, వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా చంద్రబాబు గిసోంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను దించుతూనే ఉంటాడు. వాళ్ళకి ఇచ్చిన డైలాగులు అప్పచెప్పి పోతూనే ఉంటారు.